Lavanya from BCom final year from Pingley Government Degree College. Now we are in our college, Pingley Degree College. Pingley Government Degree College for Women Autonomous is located in the heart of the city, Vattapalli, Hanamkonda. It was started in the year 1965 by Sir Pingley Venkatrama Reddy and his brothers, who donated the land and building for higher women education in Hanamkonda. రీసెంట్గా మన కాలేజ్ 60 years కంప్లీట్ చేసుకొని జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో ఈ కాలేజ్కి NAC A గ్రేడ్ కూడా వచ్చింది. సో ఈ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ని కూడా అందిస్తుంది. సో ఈ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మరిన్ని విషయాలు ఈ కాలేజ్ గురించి మన ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకుందాం. Let us welcome our dynamic principal, the backbone of our college. Yes, Lieutenant Professor B. Chandramouli, sir. Welcome you, sir. Welcome. Good morning, sir. Very good morning. How are you, sir? Fine. It's my pleasure to interact with you, sir. So, sir, ఇంత ప్రెస్టీజియస్ కాలేజ్కి ప్రిన్సిపల్గా రావడానికి మీరు ఎన్నో స్ట్రగల్స్ని ఫేస్ చేసి ఉంటారు. సో మేము మీ లైఫ్ జర్నీని తెలుసుకోవాలనుకుంటున్నాం ఫ్రమ్ చైల్డ్హుడ్ టు టిల్ నౌ. First of all, I belongs to this Warangal district, SY Warangal district. Station Ganpur Mandal, Sripatpelli, our village. అక్కడ పత్తిని వెంకటయ్య మరి వజ్రం మన ఫిఫ్త్ చైల్డ్గా లాస్ట్ క్యాండిడేట్గా నేను జన్మించడం జరిగింది. శ్రీపత్పల్లిలోనే 7th class వరకు జరిగి ఆ తర్వాత 8th 9th పక్కనే ఉన్న తెరగపుల JPSS హై స్కూల్ తెరగపులలో కంప్లీట్ చేసి 10th బస్నార్ హై స్కూల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనుమకొండ మరియు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ABV గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివాం. ఆ తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ CKM కాలేజ్ వరంగల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి చేయడం జరిగింది. ఆ తర్వాత 2001లో ఐ కంప్లీటెడ్ మై PhD ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ అండర్ supervision of Professor Sanjay Reddy. This is my academic. Nice, sir. It's a wonderful journey. Thank you. What is the triggering point that made you to choose this profession? అంటే మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేశారా లేదా ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాను? బేసికల్గా నాది ఇంటర్మీడియట్ బైపీసీ ఉండే, డాక్టర్ కావాలనే ఛాన్స్ ఉండే, కానీ కొత్తలో మిస్ కావడం వల్ల షిఫ్టెడ్ టు మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసి ఎట్లయినా ఒక మంచి పొజిషన్లో రావాలన్న కోరికతో MSc కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కంప్లీట్ చేసి తర్వాత ఎట్లాగో ఇంటర్మీడియట్ తర్వాత నేను డాక్టర్ని కాలేదు కాబట్టి కనీసం PhD అనేది చేసి డాక్టర్ కావాలన్న కోరికతో కాకతీయ యూనివర్సిటీ PhD చేయడం జరిగింది. ఇందులో కెమిస్ట్రీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పిల్లలకు అంటే టీచింగ్ మీద ఉన్నటువంటి ఒక మంచి ఇంట్రెస్ట్ పిల్లలకు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీరు ఉమెన్స్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉంటున్నందుకు హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే కో ఎడ్యుకేషన్తో వర్క్ చేశారు కదా, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ కో ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ కాలేజ్? జనరల్గా కో ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేసిన తర్వాత ఉమెన్స్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ప్లాన్ చేసిన దేర్ ఆర్ ద లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటుంది. కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. ఐ వర్క్ ఎట్ నర్సంపేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. లైక్ ఇక్కడ ఉమెన్స్ కాలేజీ మెయిన్గా ఇది అమ్మాయిల కాలేజ్ అనే ఒక మంచి ఉద్దేశం. మొదటి నుండి పింగిలి గవర్నమెంట్ కాలేజ్ అనే దానికి మంచి నేమ్ ఉంది. అన్నిటికన్నా మించి ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హౌస్, మా ఇంటికి దగ్గరనే ఉంటుంది, ఎక్కువ సర్వీస్ చేయవచ్చు. తర్వాత అన్నిటికన్నా మించి అమ్మాయిలే ఉంటారు, అందరూ ఎక్కువగా చదువుకుంటారు కాబట్టి మన ప్రాబ్లమ్స్ కన్నా అకాడమిక్గా రిచ్ కావచ్చు, పిల్లల్ని బాగా మోటివేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ పింగిలి కాలేజీ రావడం జరిగింది. ఏదో వచ్చిన రాగానే విత్ ఇన్ 3 years లోపల మ్యాక్సిమం నేను అనుకున్న టార్గెట్లు రీచ్ కావడం జరుగుతుంది. So why did you choose NCC? అంటే ఇంట్రెస్ట్ ఉండేనా NCCలో జాయిన్ అవ్వాలని? అండ్ హౌ యు ఆర్ ఆనర్డ్ విత్ దట్? బేసికల్గా నాకు ఫస్ట్ అంటే ఈ ఫీల్డ్ రానప్పుడు నేను తప్పకుండా యూనిఫామ్ సర్వీస్ పోవాలని కోరిక ఉండే.
యూనిఫామ్ సర్వీస్ అంటే ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న కానీ లేదా ఆర్మీ వింగ్లో పోవాలని ఛాన్స్. కానీ లక్లీ నాకు ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై పీజీ నాకు అప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే తెలంగాణ సిఎస్సి ద్వారా కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా నాకు ఉద్యోగం రావడం ద్వారా నేను ఈ సర్వీస్ గురించి రావడం జరిగింది. అయినప్పటికీ ఇది రాకపోతే యూనిఫామ్ మీద ఉన్నటువంటి మా కోరికలు ఏదో రకంగానైనా నేను యూనిఫామ్ వేయాలనే ఆశ. అందులో భాగంగానే నేను మొదట వర్క్ చేసినటువంటి ప్రొద్దుటూరు లోపల నాకు ఎన్సీసీ ఆఫీసర్గా ఛాన్స్ వచ్చింది. అదే టైంలో అక్కడికి వెళ్ళి జమ్మికుంటకు ట్రాన్స్ఫర్ అవ్వడం. జమ్మికుంట లోపల ఎన్సీసీ ఆఫీసర్గా 90 days మహారాష్ట్ర కామిటీ లోపల ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లోపల విగరస్ ట్రైనింగ్ చేయడం ద్వారా నేను బికెమ్ ఏ ట్రైన్డ్ ఎన్సీసీ ఆఫీసర్. వాళ్ళని మనం అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్గా పిలవడం జరుగుతుంది. అప్పటి నుండి ప్యారలల్ ఇటు టీచింగ్ అటు ఎన్సీసీ రెండు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఎన్సీసీలో జాయిన్ అయ్యాక మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కనిపించారు? ఏమైనా చేంజెస్ వచ్చాయి? జనరల్గా మేము చేసిన 90 days ట్రైనింగ్ ఎటు మహారాష్ట్ర కాంపీ అది ఆల్మోస్ట్ మొత్తం ఆర్మీ పీపుల్స్తో ట్రైనింగ్ ఉండడం. ఎటువంటి టార్గెట్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం రీచ్ కావడానికి వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం దాన్ని ఇమీడియట్లీ టెంప్ట్ కాకుండా తప్పకుండా దాన్ని ఓపిక్గా ఎట్లా డీల్ చేయాలనేది ట్రైనింగ్ ద్వారా బాగా తెలిసింది. పేషెన్స్ పెరిగింది, అనాలిసిస్ పెరిగింది, ఫలితంగా మన అవుట్పుట్ అనేది ఈజీగా రావడానికి స్కోప్ ఉంది. మెయిన్లీ ద ట్రైనింగ్ నాకు బాగా సర్వీస్ లోపల బాగా నేర్పింది. సార్ మీరు కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా అలానే ఉంటారా? కాలేజీ అన్నప్పుడు ఇది తప్పదు కాబట్టి ప్రిన్సిపల్గా వర్క్ చేయాలి. ఇక్కడ ఇండివిజువల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ అడ్మినిస్ట్రేటర్గా కొన్ని మనం చేయవలసి ఉంటుంది, స్ట్రిక్ట్ చేయవలసి ఉంటుంది, కొన్ని దగ్గర ఫ్లెక్సిబుల్గా ఉండవలసి ఉంటుంది, కొన్ని దగ్గర ఇంకా మనం అవసరమైతే మనమే కూడా కలిసి పనిచేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇంట్లో అన్నది కూడా అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడనే అడ్జస్ట్ అయినప్పుడు ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. సో దట్ ఐఎమ్ 100% మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ ద హోమ్. సో ఈ కాలేజ్ ఉన్న విజన్ అండ్ మిషన్ ఏంటి? టు ఫుల్ఫిల్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ దిస్ కాలేజ్, వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్? జనరల్గా ఈ మన పింగిలి గవర్నమెంట్ కాలేజ్, పింగిలి వెంకటరామరెడ్డి వాళ్ళు ఎంతో ముందు దృష్టి పెట్టి వరంగల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ఏరియాలో వడపల్లిలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ విద్య అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ పింగిలి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన విజన్ ఏంటంటే ఎప్పుడైతే కాలేజీకి వస్తామో కాలేజీకి వచ్చిన తర్వాత బయటికి పోవడం అనేది రెండు ఉంటాయి కాబట్టి వైల్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్ అప్పుడు మనం తప్పకుండా ఎంటర్ టు రాను. అదేవిధంగా చదువుకున్న తర్వాత బయటికి పోయేటప్పుడు ఎంటర్ టు సర్వ్ అనే కండిషన్ మీద పోవడం జరుగుతుంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కాలేజీలో అమ్మాయిలు జాయిన్ అవుతారో వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి అకాడమిక్గా రిచ్ చేసి మంచి పాస్ మార్కులతో బయటకు పంపించి ఈజీగా సొసైటీ లోపల సర్వ్ చేసే విధంగా తయారు చేయడం అనేది మా యొక్క ఉద్దేశం. దాని కొరకు మేము వీలైనంత మటుకు అమ్మాయిలను అవేర్నెస్ అన్నిట్లో అవేర్నెస్ తీసుకురావడం కొరకు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, వాళ్ళ అన్నిటి లోపల ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి అవేర్నెస్ రావాలి. బయటికి పోగానే వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఏ ఇష్యూనైనా డీల్ చేసి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరకబట్టే విధంగా పిల్లల్ని తయారు చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మా బయటికి పంపేటప్పుడు సొసైటీలో కూడా సర్వ్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేసి పంపడం జరుగుతుంది. సో సార్ ఈ కాలేజ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు? అంటే ఈ తప్పకుండా ఆల్రెడీ 1960 ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్, ఇట్ హ్యాస్ గుడ్ నేమ్. మనం ఇప్పుడు తీసుకుపోయేది సొసైటీలో మంచి ప్లేస్ ఉంది. ఫస్ట్ చేయవలసిన నా రోల్ ఏంటంటే దానికి ఉన్న స్టాండర్డ్ను కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఇంకా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా
పిల్లల లోపల ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ పరంగా కానీ అదేవిధంగా ట్రైనింగ్ పరంగా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకు అన్ని రకాల ట్రైనింగ్ తెప్పించి సొసైటీ లోపల పింగిలి కాలేజీ ఎస్పెషల్లీ త్రూఅవుట్ ఇన్ తెలంగాణ కదా త్రూఅవుట్ ఎక్కడికి పోయినా కూడా పింగిలి కాలేజ్ పిల్లలు అంటే ఇట్లా ఉంటారు అనే విధంగా తయారు చేయడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం. తప్పకుండా డిఫరెంట్ ఇన్నోవేషన్స్ ద్వారా ముందు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే సొసైటీ లోపల బతకడం చాలా కష్టం. తప్పకుండా సార్, నాకు వీళ్ళు దొరికినప్పుడల్లా మ్యాక్సిమం గో ఫర్ ద సెకండ్ షోస్ అండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 6-7 అయిపోతాయి కాబట్టి తప్పకుండా కొత్త ప్రతి మూవీని వీలైనంత మట్టుకు చూడడం జరుగుతుంది. మా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో పోయేది, ఇప్పుడైతే మేము తప్పకుండా మూవీస్ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఉన్నంత చెప్పి ప్రిన్సిపల్ కానీ బయటికి పోయినాక యాజ్ ఎ నార్మల్ క్యాండిడేట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఇప్పుడున్న మీ స్టూడెంట్స్కి మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? జనరల్ పింగిలి కాలేజ్ అంటేనే అది మెంట్ ఫర్ ఉమెన్. ఇక్కడ ఉన్నదంతా ఉమెన్ ఎంపవర్మెంట్, ఆల్మోస్ట్ అన్నిట్లా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా, డిమాండ్ తగ్గట్టుగా ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావడం అనేది ఎంతైనా అవసరం. అందుకొరకే వాళ్ళకి అవేర్నెస్ కలిగడం కొరకు డిఫరెంట్ సెమినార్స్, డిఫరెంట్ రిసోర్సెస్ పర్సన్స్తో వాళ్ళకు కొంత అవేర్నెస్ కలిగించి మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పొజిషన్లో ఉండడమైనా పర్వాలేదు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే లెవెల్లోనైనా మీరు బయటకు వెళ్ళే విధంగా ఓరియంటేషన్ ఇవ్వడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. పింగిలి కాలేజ్ నుండి ఏ అమ్మాయి బయటికి వెళ్ళినా కూడా ఎక్కడో దగ్గర వర్క్ చేయాలి, ప్రౌడ్గా నేను ప్రోడక్ట్ ఆఫ్ పింగిలి కాలేజ్ అనే విధంగా తీసుకురావడమే మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్లో మెయిన్ ఉద్దేశం. సో సార్, ఈ కాలేజ్ ఇప్పటికీ 60 years కంప్లీట్ చేస్తుంది. సో ఇన్ని ఇయర్స్లో చాలామంది స్టూడెంట్ పాస్ అవుట్ అయి వెళ్ళిపోయారు. సో పాస్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఆ ఐఎంఈని ఈ కాలేజ్తో ఎలా డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు? ఇది మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 1965 సంవత్సరాల నుండి ఎంతోమంది అమ్మాయిలు బయటకు రావడం జరిగింది. మంచి మంచి పొజిషన్ లోపల సెటిల్ కావడం జరిగింది. అన్నిటికన్నా మించి లాస్ట్ ఇయర్ ఇప్పటికీ మన కాలేజీలో అయిన అమ్మాయిలు ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్గా రావడం జరిగింది. వాళ్ళు మంచి అల్యూమిని లెక్చరర్స్గా ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళ సహాయంతో పాటు తప్పకుండా ఎవరైతే ఇక్కడ కంప్లీట్ చేసి మంచి పొజిషన్లో ఉన్నారో ఆల్రెడీ చాలా మందితో కాంటాక్ట్లో ఉండడం జరిగింది. చాలామంది మన కాలేజీకి హెల్ప్ చేయడానికి ముందు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఒక అల్యూమినియం ఒక 1 lakh ఇచ్చి జూట్ బ్యాగ్ మిషన్లు కొనుక్కోవడానికి కూడా ముందుకు వచ్చాము. మనం అడగడంలో కొంచెం వెనుక ముందు పడుతున్నాం తప్ప ఖచ్చితంగా కానీ అడిగినట్లయితే ఎవరైతే ఈ కాలేజీలో ఖచ్చితంగా చదువుకున్నారో అందరూ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. ఇందులో భాగంగా యూజింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అల్యూమినియం ఫ్యాకల్టీ మెంబర్స్ను వాళ్ళని కొంచెం ఇంకా మోటివేట్ చేసి ఇప్పటికే బయట ఉన్న మన ఓల్డ్ స్టూడెంట్స్తో కాంటాక్ట్ కావడం జరిగింది. ఈ మధ్యలో మనం కండక్ట్ చేసేటటువంటి 60 years ప్రోగ్రామ్ లోపల కానీ అటానమస్ ఏర్పడిన తర్వాత మనం కాన్వకేషన్లో కానీ వాళ్ళందరినీ వీలైనంత మట్టికి ఇన్వైట్ చేయడానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. సో ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది నేషన్ బిల్డింగ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఇప్పుడున్న ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది మనందరికీ తెలుసు. మంచి ఎడ్యుకేటెడ్ ఎవరంటే 80% అమ్మాయిలే ఉంటారు. ఏ రిజల్ట్ చూసుకున్నా, ఎక్కడ స్ట్రెంత్ చూసుకున్నా నో డౌట్ బాగా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ సివిల్ సర్వీసెస్ కానీ, స్టేట్ సర్వీసెస్ కానీ, ఈవెన్ డిపార్ట్మెంటల్లో కానీ చాలామంది అమ్మాయిలు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు మంచి పొజిషన్కి నేషనల్ బిల్డింగ్లో తప్పకుండా ఈ వీళ్ళ యొక్క రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒక దగ్గర మనకు డ్రాబ్యాక్ అనిపించేది ఏంటంటే
ఎక్కడైతే మనం పాలసీ మేకింగ్ చేస్తామో అక్కడ ఉమెన్ అనేది కొంచెం రోల్ అనేది తక్కువ అనిపిస్తుంది, కానీ మిగతా ఎక్కడ కూడా వాళ్ళే ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే మా కళాశాలలో చదివిన ప్రతి అమ్మాయికి ఒక మంచి గుడ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడంతో ఆల్రెడీ ప్రతి యాంగిల్లో అటువంటివి జరుగుతూనే ఉంది. ఒక మంచి లీడర్ కనుక తయారు చేసి పంపించినట్లయితే వాళ్ళు ఏ ఫీల్డ్లో పోయినా లీడ్ చేసేటటువంటి ఛాన్స్ మా పింగిలి కళాశాల అమ్మాయిలకే వస్తుంది. కాబట్టి అప్పుడు నేషనల్ బిల్డింగ్ లోపల పింగిలి కళాశాల ఉమెన్ విద్యార్థుల యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే 360 degrees లోపల ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రావడమే మా విద్యార్థుల యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి అట్లా తయారు చేసి బయటికి పంపించడానికి ఎప్పుడైతే వాళ్ళని అటువంటి వాళ్ళని బయటకు పంపిస్తామో నేషనల్ బిల్డింగ్ లోపల తప్పకుండా పింగిలి కళాశాల యొక్క రోల్ అనేది 100% ఉంటుంది. సో సార్ మీరు కూడా మాకులాగా మూవీస్ చూడడం అలాంటివి చేశారు కదా, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? నా ఫేవరెట్ హీరో ఇస్ కమల్ హాసన్. ప్రతి సినిమా చిన్నప్పటి నుండి ఒకటికి 3-4 సార్లు అవసరమైతే వీలైన సార్లు యూజ్ టు గో ఫర్ మూవీస్. తప్పకుండా ఈజ్ ద బెస్ట్ యాక్టర్. అక్కడ ఆయన ఒక యాక్టరే కాకుండా ఈజ్ గివింగ్ మంచి సజెషన్స్ సొసైటీకి ఇస్తాడు కాబట్టి అది బాగా నచ్చింది. హౌ యు ఆర్ కనెక్టింగ్ ది స్టూడెంట్స్ ఇన్ సొసైటీ, లైక్ విద్యార్థులని సమాజంతో? తప్పకుండా ఈ విద్యార్థులను సమాజానికి అనేది ఇప్పుడు మనం ఏదో పింగిలి కాలేజీలో 4 ఎకరాల్లో ఉన్న ఒక కాలేజీ కాదు, ఒక 4 సబ్జెక్టులు చదివి పాస్ అయితే బయటికి పోవడం అనేది ఒకటే కాదు. అకాడమిక్గా మనం ఎంత రిచ్ చేసినా వాళ్ళని ఎంత బాగా బయటికి వచ్చినా కూడా వాళ్ళు బయట సర్వైవ్ కావాలంటే తప్పకుండా సొసైటీతో లింక్ తప్పకుండా ఉండాలి. అందులో భాగంగానే వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం కానీ, తర్వాత సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటికి సొల్యూషన్ దొరకబట్టడం కానీ, తర్వాత సొసైటీ లోపల ఉన్నటువంటి మనకి ఇప్పుడు డైలీ ట్రాఫిక్ కానీ ఇటువంటి అన్నిటి మీద అవేర్నెస్ కలిగేయడానికి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇటువంటి అన్ని ఎన్నో రకాల మనకు ఉపయోగపడుతుంది. తప్పకుండా సొసైటీని బాగా చదివినప్పుడే సొసైటీ లోపల బతకడానికి స్కోప్ ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎడ్యుకేషన్తో పాటు మనం మంచిగా బతకాలంటే మనం తక్కువన్నటువంటి ఎన్విరాన్మెంట్ను సొసైటీని కూడా అర్థం చేసుకున్నప్పుడే బయటికి మనం హ్యాపీగా బతకడానికి స్కోప్ ఉంటుంది. అందుకే పిల్లలకు కావాల్సిందే లీడర్షిప్. కాబట్టి అది ఉన్నట్లయితే ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే నాకు కావాల్సింది ఎప్పుడు. Could you share your feeling or milestone that you feel proud as a principal? నేను 2013 నవంబర్ అంటే చిల్డ్రన్స్ డే రోజే నేను ప్రిన్సిపల్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేటలో జాయిన్ కావడం జరిగింది. దాదాపు అప్పటికే నాకు 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఫ్యాకల్టీ. ఎప్పుడైతే 13లో నేను నర్సంపేట డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పోయినప్పుడు, నర్సంపేట ఇది నియర్ బై అరౌండ్ 45 to 50 kilometers. అక్కడ మంచి కాలేజే, కాకపోతే ఇమీడియట్లీ నేను పోగానే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషనర్ మీరందరూ తప్పకుండా NAAC అక్రిడేషన్ పోవాలి, పోకపోయినట్లయితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. జనరల్గా హైయర్ అథారిటీస్ నుండి వచ్చేటటువంటి స్టేట్. తప్పని పరిస్థితుల లోపల మేము పోయిన 1 year లోపలనే వెంట అక్రిడేషన్. కానీ అంతకుముందు కళాశాలకు C గ్రేడే ఉంది. అగైన్ వి రిసీవ్ ద C గ్రేడ్ ఫర్ నర్సంపేట్. కానీ టైం ఎక్కువ లేదు, మనం ఏం చేయలేదు. కాబట్టి నేను అక్కడనే ఉండేట అయినా నెక్స్ట్ ఛాన్స్ కైనా ట్రై చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే అంటే నా వల్ల అని కాదు, మొత్తం మీద నేను ఆ టైంలో ఉన్నా కాబట్టి క్రెడిట్ గోస్ నాకే. C గ్రేడ్ తీసుకొచ్చిన ప్రిన్సిపల్ అనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీలైనంత మటుకి కళాశాలను ఒక NAAC లోపల ఒక మంచి గ్రేడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడే అంటాను. ఒకవేళ నేను ఇక్కడనే 5 years కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ రీఅక్రిడేషన్ లోపల తప్పకుండా మంచి కాలేజీ మంచి గ్రేడ్ వచ్చే విధంగా ప్లాన్ చేయాలని అనుకుని దానికి రిలేటెడ్గా 6 సంవత్సరాలు కష్టపడి అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ లీడర్స్తో కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్తో కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హరిత మేడం కానీ, డాక్టర్ గోపాల్,
వాళ్ళతో కానీ. సిమిలర్లీ మనకు ఉన్నటువంటి నియరెస్ట్ ఉన్న మనకు కమిషనర్ వాళ్ళ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు కానీ, జేడీ జో వీళ్ళందరి సహాయం తీసుకొని కళాశాలను ఒక ముందు దృష్టి ఒక 5 ఏళ్లకు మనకి న్యాక్ వస్తే ఏముండాలనే విధంగా 5 సంవత్సరాలు నాతో పాటు ఫ్యాకల్టీ మెంబర్స్ విద్యార్థులందరూ చాలా కష్టపడడం జరిగింది. ఏదైతే నేను అనుకున్నానో ఆఫ్టర్ 6 years we went for రీఅక్రిడేషన్ ఆఫ్ న్యాక్లో పోవడం జరిగింది. అప్పుడు అది సి గ్రేడ్లో ఉన్నటువంటి కాలేజీ ఏ గ్రేడ్కు రావడం జరిగింది. అది 3.14. ఇంకొక 0.06 వస్తే అది A+ వచ్చేది. దిస్ ఈజ్ ఓన్లీ ద కాలేజ్ రూరల్లో ఉన్నటువంటి ఒక రూరల్ కాలేజీ ఈ న్యాక్ లోపల ఏ గ్రేడ్ రావడం అనేది ముఖ్యంగా మన తెలంగాణ లోపల నర్సంపేట. నాకు తెలిసిన మటుకు ఇటువంటి కాలేజీలు ఏ గ్రేడ్ రావడం అనేది చాలా కష్టం. కానీ ఈ ఏ గ్రేడ్ రావడానికి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు, జేడీలు, ఆర్జేడీలు, లోకల్ కలెక్టర్స్, తర్వాత పొలిటికల్ లీడర్స్ ఎంతో హెల్ప్ చేయడం ద్వారా దానికి ఏ గ్రేడ్ రావడం. అది ఏ గ్రేడ్ రావడంగానే దాన్ని ఆపకుండా ఇమీడియట్లీ దాన్ని అటానమస్ కాలేజీ కూడా ప్రపోజల్స్ పంపించి అటానమస్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రిన్సిపల్గా ఒక దగ్గర మైనస్ ఉన్న ఇంకో దగ్గర ఒక 5 ఏళ్ళు చేయడం ద్వారా లోకల్ ఆఫీషియల్స్, మన ఆఫీషియల్స్, స్టాఫ్ మెంబర్స్, తర్వాత విద్యార్థుల సహాయ సహకారాలతో ఇవాళ అది అటానమస్ కాలేజీగా ఉండి ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా నర్సంపేట ఉందని చెప్పడానికి నేను గర్వపడతాను. So it's a great opportunity to interact with you, sir. So and finally, my viewers కి కానీ స్టూడెంట్స్ కానీ ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిల్లలు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా బాగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం చదవడం ఒకటే కాకుండా ఉన్న సొసైటీని అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా మించి ఏ కళాశాల నుండి అయితే మీరు చదువుకున్నారో ఆ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. అన్నిటికన్నా మించి మీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పేరెంట్స్కు పేరు రావాలంటే ఓన్లీ ద సొల్యూషన్ బాగా చదివి మంచి పొజిషన్లో ఉండడం అనేది ఒక కోరిక. అందులో భాగంగా పిల్లలకు ఏది కావాలన్నా నాకున్న పాలసీ ప్రకారం పీవీపీ పిల్లల వద్దకే ప్రిన్సిపల్ అంటే కొందరు వెళ్ళకపోతే సార్ పిల్లలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నా లెవెల్లో ఎంత వీలైతే అంత నేను చేస్తూ నా నుండి కాంది కూడా మా కమిషనర్తో హెల్ప్ తీసుకొని పిల్లలకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్య కోరిక నాదైనా పిల్లలైనా ఈ పింగిలి కాలేజీ నుండి ఎవరైతే బయటికి పోతారో వాళ్ళందరూ మంచి పొజిషన్ లోపల ఉండాలి. పింగిలి కళాశాలకు పేరు తీసుకురావాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఒక గ్రాండ్గా సొసైటీ లోపల ఎంజాయ్ చేయాలి. అది చేయాలంటే ఈ ప్రైమరీ స్టేజ్ ఏంటంటే ఇక్కడ చదవడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్లో దెబ్బతిని వచ్చిన పిల్లలు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో చాలామంది ఎంపీసీ, బైపీసీలు ఉండి వాళ్ళు కొందరు డాక్టర్లు కావాలని, కొన్ని ఇంజనీర్లు కావాలని, ఎవరైతే నా విధంగా ఫెయిల్ అయ్యి ఇప్పుడు నేను కూడా డాక్టర్ కావాలని కాలేదు. కాబట్టి ఒక దగ్గర మన గోల్ సక్సెస్గా కంప్లీట్ చేసుకోకపోయినాము. ఇక్కడ నుండైనా మనం తప్పు చేయకుండా పిల్లలందరూ మంచి పొజిషన్లో కూడా సెటిల్ కావడం కొరకే నేను చేసేటటువంటి యాక్టివిటీ. కాబట్టి అందుకొరకే కళాశాల లోపల నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నెంబర్ ఆఫ్ సెమినార్స్ వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తే ఇవన్నీ మాకు అవసరమా అన్నది కొందరికి డౌట్ రావచ్చు. దాన్ని వినడం ద్వారా కనీసం ఒక 2-3 పాయింట్లైనా మీకు నేర్చుకున్నట్లయితే తప్పకుండా సొసైటీలో మీరు బతకడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క శ్రేయస్సే, పిల్లల యొక్క బాగోగులే మా కళాశాల యొక్క మెయిన్ ఉద్దేశం. అందులో అది రీచ్ కావడం కొరకు నేను ఎంతవరకైనా కష్టపడతానని సంతోషంగా నేను వివరిస్తాను.